పిల్లలు తినే పాప్కార్న్ దగ్గర నుంచి కూడా రకరకాల ఆహార పదార్థాలు కలిపేటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల రకరకాల జబ్బులతో పాటు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలని ఫార్మకాలజిస్ట్ ముజీబ్ అంటున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు ఇప్పుడు పిల్లలు తినే ప్రతి దాంట్లో కూడా రకరకాల ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతున్నారు. ముఖ్యంగా ఈ ఎక్కువగా పాప్కార్న్ తినటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. దానికి సంబంధించి అవును, ఇది యాక్చువల్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఒకటి మన పాప్కార్న్లో యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లో బటర్ కానీ లేకపోతే చాక్లెట్ కానీ లేకపోతే సాల్టీ పాప్కార్న్స్ కానీ యాడ్ చేసినప్పుడు ఇవి చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక ఆర్టిఫిషియల్ ఫ్లేవనర్ అనేది డైఎస్టైల్ అనేది ఒక కెమికల్ ఉంది. సో దీన్ని ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో అండ్ దీంట్లో ఒక ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్ తీసుకొస్తామో దానివల్ల లంగ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఒక కొత్త డిసీజ్ ఒకటి 2000లో యూఎస్లో ఒక డిసీజ్ ఐడెంటిఫై చేసాం. ఏం డిసీజ్ అంటే అది పాప్కార్న్ లంగ్ అంటాం. When you are manufacturing and preparing popcorn with artificial flavorants like diacetyl to make buttery taste, we have got some disease called as popcorn lung. దానివల్ల ఏమైందంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంక్యాలిస్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ ఆఫ్ లంగ్స్ అయిపోవడం వల్ల ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడ్డారు ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తారో. సో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వచ్చేసి పాప్కార్న్లో డెఫినెట్లీ యాడ్ చేస్తున్నారు టు మేక్ ఇట్ యాజ్ మోర్ బటరీ టేస్ట్ అనమాట. సో దానివల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి. ఒకటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ తీసుకున్నాము, సో డైఎస్టైల్ అన్నాము. దీనివల్ల ఎక్కువ బ్రాంక్యోలైటిస్ కానీ లేకపోతే పాప్కార్న్ లంగ్ కానీ ఇలాంటి డిసీజ్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఫ్లేవర్నెస్ కాకుండా స్వీట్నర్స్ ఒకటి యూస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఫ్రీ గమ్స్ అన్నాం అనుకోండి, షుగర్ ఫ్రీ స్వీట్స్ అన్నాము. సో దీంట్లో ఒక 2 కెమికల్స్ యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే దాంట్లో షుగర్ ఫ్రీ చేయడానికి కానీ మన సుక్రోలోజ్ కానీ ఆస్పర్టైమ్ కానీ ఇలాంటి కెమికల్స్ 2 యాడ్ చేస్తున్నాం. ఈ కెమికల్స్ వచ్చేసి చాలా డేంజరస్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకటైతే ఈవెన్ ఆస్పర్టైమ్ వచ్చేసి క్యాన్సర్ ఛాన్సెస్ కూడా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి అయితే గట్ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. సో ఇవి యాక్చువల్గా ఏంటంటే ఎందుకు వాడుతున్నామో ఆస్పర్టైమ్ అండ్ ఆల్సో ద సుక్రలోజ్ అనేది ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అంటాం దీన్ని. ఈ స్వీట్నర్ అనేది షుగర్ ఫ్రీ గమ్స్లో కానీ లేకుంటే డెజర్ట్స్లో కానీ లేకుంటే ఐస్ క్రీమ్స్లో కానీ యూస్ చేస్తాం. అండ్ ఇది ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనమాట. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేస్తున్నాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలో పర్టికులర్గా హైపర్ యాక్టివ్ ఉన్నారు అనుకోండి పిల్లలు. సో ఎందుకు అంటే బికాస్ దే ఆర్ బీన్ ఎక్స్పోజ్ టు ఆర్టిఫిషియల్ కలర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాము, ఆ కలర్లో ఆరెంజ్ కలర్ ఉంది, దట్స్ నాట్ న్యాచురల్ కలర్, అది న్యాచురల్ కలర్ కాదు, ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేస్తున్నారు వాళ్ళు. సో దీంట్లో ఏంటంటే 2 కైండ్ ఆఫ్ కెమికల్స్ యూస్ చేస్తున్నాం, 2 కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ యూస్ చేస్తున్నాం. ఒకటి టాటజిన్ అంటాము, ఇంకొకటి రెడ్ 40 అంటాం. ఈ టాటజిన్ పర్టికులర్గా ఇట్ గివ్స్ ఎల్లో కలర్ ఇస్తుంది అనమాట. ఇంకోటి రెడ్ 40 అనేది పర్టికులర్గా రెడ్ కలర్ ఇస్తుంది అనమాట. ఇది పర్టికులర్గా చిన్నపిల్లల్లో హైపర్ యాక్టివిటీ, అంటే ఒక చోట ఉండలేరు పిల్లలు, ఎగురుతుంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఇంకోటి అంటే అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. సో ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ కూడా యాడ్ చేస్తాం అనమాట. ఇంకొకటి మోస్ట్ డేంజరస్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్. ఇది ఒక ఫుడ్ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి ప్రిజర్వేటివ్స్ వాడుతున్నాము. అండ్ ఈ ప్రిజర్వేటివ్స్ అనేది మీట్లో కానీ స్నాక్స్లో కానీ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వి గో టు సూపర్ మార్కెట్ అండ్ పిక్ సమ్ స్నాక్స్ ప్యాకెట్, దాంట్లో కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాం. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ ఎన్లార్జ్ అవ్వాలి కాబట్టి దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాం. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సోడియం నైట్రేట్ యాడ్ చేస్తాం అనుకుందాం. అండ్ బికాస్ ప్రిజర్వేటివ్లో ఒక ఏజెంట్ ఏంటంటే సోడియం నైట్రేట్ అనమాట. ఈ సోడియం నైట్రేట్ వాడడం వల్ల రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ మోర్. అండ్ ఇంకోటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి చిన్నపిల్లల్లో తొందరగా మెన్స్ట్రుయేషన్స్ అవ్వడం కానీ మిగతా యాక్టివిటీస్ కానీ హార్మోనల్ చేంజెస్ అయిపోతాయి అనమాట. సో దీనివల్ల మల్టిపుల్ ఆర్టిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆర్ బీన్ యూజ్డ్ ఇన్ ప్యాక్డ్ ఫుడ్ అండ్ ఆల్సో ద ఫుడ్స్ విచ్ ఆర్ బీన్ సోల్డ్ అవుట్ సైడ్. మన ఫుడ్స్ ఏదైతే బయట మనం అమ్ముతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ పాప్కార్న్ తిన్నాము, లేకపోతే కూల్ డ్రింక్స్ తాగాము, లేకపోతే క్యాండీస్ తిన్నాము, ఈవెన్ ఐస్ క్రీమ్స్ తిన్నాము, లేకపోతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీట్ విచ్ ఇస్ ప్రిజర్వ్డ్ యూస్ చేసాము, దీంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కలరింగ్ ఏజెంట్స్ కానీ స్వీట్నర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యూస్ చేస్తున్నాం. సో దీనివల్ల చిల్డ్రన్స్లో కానీ పర్టికులర్గా చిన్నపిల్లల్లో చాలా కైండ్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ డిజాస్టర్స్ ఆర్ డిసీజెస్ వస్తున్నాయి అన్నమాట. న్యాచురల్గా తినే పాప్కార్న్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, లేకపోతే అందులో కలిపేటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? ఏదైనా సరే ఆర్టిఫిషియల్గా ఎప్పుడైతే కెమికల్ యాడ్ చేస్తామో దాంట్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ స్వీట్నర్ కానీ కలరింగ్ ఏజెంట్, న్యాచురల్ ఎప్పుడైనా సరే న్యాచురల్కి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దాంట్లో బటరింగ్ టేస్ట్ కావాలి కాబట్టి మనం డైఅస్టైల్ అనేది ఒక కెమికల్ యూస్ చేస్తున్నాం కాబట్టే ఈ ప్రాబ్లమ్స్ అనేవి అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే మన హిస్టరీ ప్రకారం చూస్తే ఫుడ్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ ఇమీడియట్లీ అండ్ ఎయిట్ ఇమీడియట్లీ. వండామా తిన్నామా అయిపోయిందా అన్నట్లు ఉండాలి తప్ప దాన్ని ప్రిజర్వ్ కోసం ఎక్కువ రోజులు పెట్టుకుంటే ఇదొక ప్రాబ్లం. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యూస్ చేస్తే ఇదొక ప్రాబ్లం.
లేకపోతే కలరింగ్ ఏజెంట్ మంచి కలర్ కనపడడానికి మనకు న్యాచురల్గా కలర్స్ చాలా ఉన్నాయి, కానీ ఆ కలర్స్ మనం యూస్ చేయకుండా ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ యూస్ చేయడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో అందుకనే ఆర్టిఫిషియల్ ఆస్పెక్ట్స్ కొద్దిగా అవాయిడ్ చేసి న్యాచురల్గా యూస్ చేస్తే మంచిదన్నమాట. న్యాచురల్ కలర్స్కి ఇటు ఆర్టిఫిషియల్ కలర్స్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చిన్నపిల్లల్లో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం? బేసిక్ ఏమవుతుందంటే మనం ఇప్పుడున్న చిన్నపిల్లల్లో హైపర్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంది. చిన్నపిల్లలు ఎగురుతూ తిడుతూ ఉరుకుతూ అవి ఇవి చేస్తున్నారు, దాన్ని పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. బట్ యాక్చువల్లీ అది మంచిది కాదు, ఎందుకంటే అది ఆ హైపర్ యాక్టివిటీ అనేది బికాజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కలర్స్ అనమాట. ఏది ఒకటి టాటాజిన్ కానీ లేకపోతే ఒకటి రెడ్ 40 కానీ. ఇది చిన్నపిల్లలు ఏంటి, కూల్ డ్రింక్స్ ఇస్తే చాలా చల్లగా ఉంటుంది, వాళ్ళు తాగేస్తున్నారు, కలర్స్ బాగున్నాయి, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అన్న వాడడం వల్ల లాంగ్ టర్మ్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ లేకపోతే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కానీ లేకపోతే పర్టికులర్గా హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో న్యాచురల్ కలర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీట్రూట్ చూసాము, లేకపోతే పర్టికులర్గా ఒక యాపిల్ చూసాము, లేకపోతే ఒక పామిగ్రనేట్ చూసాము, అలాంటి టైంలో మనకి న్యాచురల్ ఆస్పెక్ట్స్ న్యాచురల్ కలర్స్ కనిపిస్తాయి అనమాట. సో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ స్వీట్నెస్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఆల్వేస్ డేంజరస్ అండి. ఇది కెమికల్ రియాక్షన్స్ వల్ల మేము తీసుకురావడం వల్ల ఇట్స్ ఆల్వేస్ డేంజరస్. బట్ కరెక్ట్ యూస్ చేసామంటే బాగుంటుంది, బట్ మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ మనం పట్టించుకోకుండా ఎడాపెడా మనం ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ రియేజెంట్స్ కానీ లేకపోతే స్వీట్నెస్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యూస్ చేస్తేనే ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి తల్లిదండ్రులు రకరకాల ఆహార పదార్థాలు పెడుతున్నారు, బయట దొరికే ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ఉపయోగించినవి. అంటే ఇప్పుడు ఈ ఫుడ్స్ అంటే ఈ స్వీట్స్ కానీ రకరకాల ఆహార పదార్థాలు తయారు చేయడానికి వీళ్ళకి ఆర్టిఫిషియల్ కలర్స్ అంత విచ్చలవిడిగా దొరకడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే బేసిక్గా ఆర్టిఫిషియల్ కలర్స్ కెమికల్ ఇండస్ట్రీస్లో మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం దీని ప్రాసెస్ అన్నీ బికాజ్ ఇట్స్ ఇమీడియట్ పాయిజనింగ్ ఏం కాదు, ఇమీడియట్ ఎక్కువ ఎఫెక్ట్ ఏం కాదు, కాబట్టి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లోనే ఇబ్బంది అవుతుంది. అండ్ దీన్ని రెగ్యులేషన్స్ ఎక్కువ స్ట్రింజెంట్గా లేవు, కాబట్టి మనం విచ్చలవిడిగా మన కలర్స్ కానీ లేకపోతే స్వీటనింగ్ ఏజెంట్స్ కానీ విచ్చలవిడిగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తున్నాము, యూజ్ కూడా చేస్తున్నాం. బికాస్ మనకు ఒకటి సెమీ రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. మనం వెళ్ళి బయట ఒక కలర్ కొనుక్కోవాలన్నా కూడా చాలా ఫ్రీలీ అవైలబుల్ ఉంది, రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్లో లేదు మనకు. వేరే రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఈ కలర్ ఈ స్టాండర్డ్లో ఉందా లేదా, ఇంత అమౌంట్ ఆఫ్ కలరే యూస్ చేస్తున్నారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండీ తీసుకున్నాను, ఒక చాక్లెట్ తీసుకున్నాను, ఒక క్యాండీ తీసుకున్న తర్వాత దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సుక్రోజ్ ఉంది ఆర్ సుక్రలోజ్ ఉంది ఆర్ కలరింగ్ ఏజెంట్ ఉంది అనేది నాకు తెలియదు. అండ్ దాన్ని యూస్ చేస్తూ వెళ్ళిన తర్వాత లాంగ్ టర్మ్లో చిన్నపిల్లలకి ఇష్యూస్ అవుతున్నాయి. సో ఇది కొద్దిగా ఒక రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ తెస్తే, ఒక స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ ఏవైతే యూస్ చేస్తున్నామో అది మనం స్ట్రిక్ట్గా తీసుకొస్తే దాంట్లో కొద్దిగా మనం స్టాప్ చేయగలం యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ థింగ్స్. పిల్లలకు పెట్టే ఆహార విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మొత్తం కూడా కెమికల్ ఆహారం పెడుతున్నారని అర్థమవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? నాకు తెలిసినంత వరకు పాప్కార్న్, ఆర్టిఫిషియల్ పాప్కార్న్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్ కానీ స్వీట్నర్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ మన ప్రిజర్వేటివ్స్ ఫుడ్స్ కానీ ఇవి ఇవ్వకుండా హెల్దీ ఫుడ్స్ వాళ్ళకి కరెక్ట్ వెజిటబుల్స్ కానీ కరెక్ట్ ఫ్రూట్స్ కానీ కరెక్ట్ ఫైబర్స్ కానీ ప్రోటీన్స్ కానీ కార్బ్స్ కానీ కరెక్ట్గా ఫుడ్ పెట్టగలిగితే విచ్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్ అండ్ విచ్ ఇస్ నాట్ బీన్ యాడెడ్ విత్ ఎనీ ఆర్టిఫిషియల్. బికాస్ పేరెంట్స్కి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి బ్యాక్ సైడ్లో చూస్తే వాట్ ఇట్ ఈస్ బీన్ కంటైనింగ్ అనేది తెలుస్తుంది. ఏది యూస్ చేసినా కూడా ఏంటి అసలు దాంట్లో ఏముంది అనేది తెలుస్తుంది. గమ్మీస్ లాంటివి అయితే మనకు తెలియకపోవచ్చు, కానీ నార్మల్గా ఒక పెద్ద బాటిల్ లాంటిది ఏమైనా తీసుకుంటే దాంట్లో ఏం యాడ్ చేస్తున్నారు ఏమున్నాయి అనేది వాళ్ళు ఒక రీసెర్చ్ చేసుకుంటే దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, దాని లాంగ్ టర్మ్ యూజ్లో ఏం ప్రాబ్లం అవుతుంది అనేది తెలిసిపోతుంది. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ పేరెంట్స్కి ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ న్యాచురల్ వెజిటబుల్స్ అండ్ న్యాచురల్లీ అవైలబుల్ థింగ్స్ యూస్ చేస్తే అది వాళ్ళ చిన్నపిల్లలకి హెల్త్కి మంచిది అండ్ వాళ్ళ ఫ్యూచర్కి మంచిది అనమాట. క్యాన్సర్ వచ్చే అవకాశాలు దేంట్లో ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పర్టేమ్ లాంటిది ఒక ఇది తీసుకుంటే దీంట్లో ఇది పర్టికులర్గా మన స్వీట్నర్ లాగా యూస్ చేస్తున్నాం, కూల్ డ్రింక్స్లో కానీ లేకపోతే డైట్ కోక్లో కానీ ఇట్లాంటివి దాంట్లో యూస్ చేస్తున్నాం. దీంట్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్ అనేది చాలా డేంజరస్. ప్రిజర్వ్డ్ ఫుడ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఒక ప్రిజర్వేటివ్ ఫుడ్ మటన్ కానీ చికెన్ కానీ ప్రిజర్వ్డ్ ఉంటే తీసుకుంటే అది దాంట్లో వచ్చేసి సోడియం నైట్రేట్ అనేది ఒక కెమికల్ యాడ్ చేసి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే హార్మోనల్ చేంజెస్ అండ్ క్యాన్సర్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. పిల్లలు తినే ఆహార పదార్థాల్లో రకరకాల ఆర్టిఫిషియల్ కలర్స్ కనిపిస్తున్నారు, అవి తీసుకోవడంలో భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ముజీబ్ అంటున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.